నల్లపురెడ్డి శ్రీచరణి ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. తొలిసారి భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ను ముద్దాడిన వేళ టీంలో చోటు దక్కించుకున్న స్పిన్నర్ శ్రీచరణి పోషించిన పాత్రపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. శ్రీచరణి పుట్టి పెరిగింది చిన్న పల్లెటూరు. క్రికెట్ అంటే ఎనలేని ఆసక్తి ఉన్నా ఆడేందుకు మౌలిక సదుపాయాలు లేవు. అయినప్పటికీ తల్లిదండ్రులను ఒప్పించి మేనమామ సహకారంతో బంతి చేతబట్టింది. అకుంఠిత దీక్ష పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ కప్ సాధించిన జట్టులో భాగమై ప్రతి మ్యాచ్లోనూ ప్రతిభ కనబరిచింది. కడప జిల్లా వీరపునాయునిపల్లి మండలం ఎర్రమల్లపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి శ్రీచరణిది మధ్యతరగతి కుటుంబం. నాన్న చంద్రశేఖర్ రెడ్డి ఆర్టీపీపీ ఉద్యోగి, అమ్మ రేణుక గృహిణి. అక్క వైష్ణవి చరిత ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. శ్రీచరణికి చిన్నతనం నుంచే ఆటలంటే చాలా ఇష్టం. పాఠశాల స్థాయిలో ఖోఖో, బ్యాడ్మింటన్ ఆడిన ఆమె ఆ తర్వాత క్రికెట్ వైపు దృష్టి సారించింది. నాన్న ఒప్పుకోలేదు. అయినా ఆమె క్రికెట్ ఆడాలని గట్టిగా పట్టుబట్టింది. అమ్మ రేణుక, మామ కిషోర్ కుమార్ రెడ్డిలతో కలిసి తండ్రిని ఒప్పించింది. తొలుత ప్రొద్దుటూరులో, ఆపై హైదరాబాద్లో శిక్షణ పొందింది. క్రికెట్లో ముందుగా ఫాస్ట్ బౌలింగ్పై దృష్టి పెట్టిన శ్రీచరణి తర్వాత లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్గా మారింది. మంచి టెక్నిక్తో ఆఫ్ స్పిన్నర్గా రాణించడంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. అనతి కాలంలో అంతర్జాతీయ మహిళల క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టిన శ్రీచరణి ప్రత్యర్థులను పదునైన బంతులతో కట్టడి చేస్తూ ప్రపంచ కప్ జట్టులో చోటు సాధించింది. సెలెక్టర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రపంచ కప్ లీగ్ దశ నుంచి సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి జట్టు గెలవడంలో శ్రీచరణి కీలక పాత్ర పోషించింది. తొలిసారి మహిళల భారత జట్టు ప్రపంచ కప్ను గెలుచుకున్న జట్టులో తమ బిడ్డ ఉన్నందుకు గర్వంగా ఉందని శ్రీచరణి తల్లిదండ్రులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతుగా ఇట్లా ఈ విధంగా బాగా ఇదైపోయింది. సెలెక్ట్ అయిపోయి బాగా ఆడింది. వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యి బాగా ఆడి మంచి దేశానికి మంచి పేరు తెచ్చింది కాబట్టి సంతోషంగా ఉంది. వరల్డ్ కప్ పోయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మ్యాచ్ ఆడినప్పుడు చాలా మేము చూసి సంతోషపడినాము. చాలా హ్యాపీ. అందరు బంధువులు కూడా ఫోన్ చేసి బాగా ఆడింది మీ కూతురు, ఏమనుకున్నాము అప్పుడు అని చెప్పినారు. చాలా చరణికి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆల్మోస్ట్ 3rd క్లాస్ నుంచి స్టార్ట్ చేసింది గేమ్స్ ఆడడం. అప్ టు 8th వరకు ఇక్కడే డిఏవి పబ్లిక్ స్కూల్లో చదువుతా ఇక్కడ స్టేట్ గేమ్స్ ఆడుతూ వచ్చింది. సో 8th క్లాస్లో వాళ్ళ పీఈటీ సార్ వచ్చేసి చరణి పర్ఫార్మెన్స్ చేసి చరణి పర్ఫార్మెన్స్ బాగుందనేసి హైదరాబాద్లో సాయి అకాడమీలో చేర్పించాడు. అక్కడ ఆల్మోస్ట్ 2 years ఉంది. సో ఇంకా కరోనా టైం నుంచి తను క్రికెట్ ఆడాలని నిర్ణయించుకుంది. ఓకే, వాళ్ళ అమ్మ అయితే ఈజీగానే ఒప్పుకుంది. కానీ మా మామ అంత ఈజీగా ఒప్పుకోలేదు. అథ్లెటిక్స్ ఆడమన్నాడు. కరోనా టైంలోనే ప్రాక్టీస్ చేస్తా డిస్ట్రిక్ట్ మ్యాచ్లో ఆడడం జరిగింది. అక్కడ పర్ఫార్మెన్స్ బాగా చేసింది. సో అక్కడ నుంచి ఒక 1 by 1 ఆడుకుంటూ వెళ్ళింది అనమాట. స్టేట్కు అలాగే ఛాంపియన్స్ ఆడింది. ఇండియా ఏ టీం బి టీంకి అలా ఆడుతూ వచ్చేసి ఓవరాల్గా తన పర్ఫార్మెన్స్ చూసి ఇండియా టీమ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన తొలి మహిళా క్రికెటర్ శ్రీచరణి మహిళల ప్రపంచ కప్లో ఆడటం, తొలిసారి ఇండియా కప్ గెలుచుకోవడంపై స్థానికులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహము, వాళ్ళ అమ్మగారి ప్రోత్సాహంతో నల్లపురెడ్డి శ్రీచరణి ఈ స్థాయికి ఎదిగిందంటే మాకు ఎంత గర్వకారణంగా ఉంది. శ్రీచరణి గురించి చెప్పాలంటే చాలా హార్డ్ వర్క్ అమ్మాయి. మార్నింగ్ 4 గంటలకు 5 గంటలకు వేస్తే ప్రాక్టీస్కి వెళ్ళిపోతుంటుంది. అది మేము చాలాసార్లు గమనించినాము. ఆ అమ్మాయి సపోర్టు, వాళ్ళ అమ్మ వాళ్ళ సపోర్టు, వాళ్ళ మేనమామ సపోర్ట్తో చాలా కష్టపడి పైకి వచ్చింది అమ్మాయి. We are very proud of you. From the where the state goes to the World Cup ground. Earlier we were in same place. We are playing in the same ground. I and my friends were bowling to her continuously for every 10 hours, 15 hours, like continuously to her to improve her game. And we were trying to help her to stay in the ground for a long time. అమ్మాయి చిన్నప్పటి నుంచి బాగా గేమ్స్ అంటే చాలా ఇష్టంగా, చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ గేమ్ ఆడుతుంటే నేను ఆడతా అని, వాళ్ళు చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు అయితే అంకుల్ నేను ఆడతా అంకుల్, ఏదన్నా కానీ గ్రౌండ్లో వాళ్ళు నేను చిన్నపిల్లను, వాళ్ళు నేను ఆడపిల్లనే కాకుండా ఒక శివంగిలాగా గేమ్ అంటే ఆమెకంత ప్రాణము. గేమ్ ఏ రోజు కానీ అంకుల్ నేను ఆడతా అంకుల్ అని బాగా క్రికెట్ కానీ ఏదన్నా ఖోఖో కానీ వాళ్ళ అవసరం లేదులేమ్మా, నేను 2 ఓవర్లన్నా వేస్తా అంకుల్
కనీసం 4 బాలైనా వేసాను అంకుల్ అని చాలా అమ్మాయి క్రికెట్లో బాగా ఆడింది. కడప జిల్లాకు చెందిన అమ్మాయి శ్రీచరణి ఇండియా జట్టులో రాణించడంతో వర్ధమాన క్రికెటర్లు స్ఫూర్తి పొందుతున్నారు.